ఒకసారి మనం 1929 నాటి అమెరికాకు వెళదాం. ఇది క్రిస్మస్ రోజు. ఆనందం, బహుమతులు, కేకులు, కుటుంబం. కానీ ఆ రోజు నార్త్ కెరోలినాలోని జర్మాంటన్ ఊరిలో ఒక కుటుంబ ఆనందం క్షణాల్లో నరమేధంగా మారింది. కుటుంబ పరిచయం. చార్లెస్ లాసన్, వయసు 43, పొగాకు రైతు. ఫెన్నీ లాసన్, భార్య, వయసు 37. వారి పిల్లలు మేరీ లాసన్, వయసు 16, ఆర్థర్ లాసన్, వయసు 17, క్యారీ లాసన్, వయసు 12, మేబెల్ లాసన్, వయసు 7, జేమ్స్ లాసన్, వయసు 4, రేమండ్ లాసన్, వయసు 2, మెరీలు 3 నెలలు. చార్లెస్ ఉదయం త్వరగానే లేచాడు. కుటుంబాన్ని పట్టణానికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి కొత్త బట్టలు కొన్నాడు. మధ్యతరగతి రైతుకు అవి చాలా కాస్ట్ బట్టలు. ఆ తర్వాత కుటుంబం మొత్తం ఒక గ్రూప్ ఫోటో దిగారు. అదే వారి చివరి ఫోటో. మధ్యాహ్నం సమయం. ఆర్థర్ను, వయసు 17, చార్లెస్ వేటకు బుల్లెట్లు తెమ్మని దగ్గర పట్టణానికి పంపాడు. ఆర్థర్ వెళ్లిన వెంటనే చార్లెస్ తన మొదటి బారిని పెట్టింది. క్యారీ లాసన్, వయసు 12, మేబెల్ లాసన్, వయసు 7. వాళ్లు మామగారి ఇంటి దగ్గరికి వెడుతుండగా వెళ్లి వెనుక నుంచి కాల్చాడు. మృతదేహాలను పొగాకు కుప్పల దగ్గర దాచేశాడు. తర్వాత ఇంటి తలుపు ముందు ఉన్న భార్య ఫెన్నీ, వయసు 37, తన పనుల్లో ఉండగా చార్లెస్ మరోసారి తుపాకీ గుండు పెలిచాడు. భార్య కూలిపోవడం చూసి మిగతా పిల్లలు భయంతో పారిపోయేందుకు ప్రయత్నించారు. తదుపరి టార్గెట్ మేరీ, వయసు 16. తన తల్లిని కాపాడటానికి పరుగెత్తి వచ్చింది. కాని చార్లెస్ గుండుతో నేలకూలింది. జేమ్స్, వయసు 4, రేమండ్, వయసు 2, చిన్న పిల్లలు. వాళ్లు ఏడుస్తూ తల్లిదండ్రుల వైపు చప్పుడు చేయగానే చార్లెస్ వారిని క్షణాల్లో కాల్చేశాడు. ఇంట్లో ఇంకా మిగిలింది ఒక్క పసిబిడ్డ మెరీలు, 3 నెలలు. ఆ చిన్న బిడ్డ విలపిస్తుండగా చార్లెస్ తలదంచే ఆడపిల్లను నేల మీద విసిరి చంపేశాడు. ఇల్లు మృతదేహాలతో నిండిపోయింది. వంటగదిలో క్రిస్మస్ కేక్ ఇంకా పొగలు తీయసాగింది. కొన్ని గంటల తర్వాత అడవిలో నుండి మరో తుపాకీ శబ్దం వినిపించింది. పోలీసులు వెళ్లి చూశారు. చార్లెస్ లాసన్, వయసు 43, కూడా చనిపోయాడు. అతని చేతిలో అదే తుపాకీ, పక్కన 2 లేఖలు. కానీ వాటిలో ఎవరిని ఎందుకు చంపాననే సమాధానం మాత్రం లేదు. అతని పెద్ద కుమారుడు ఆర్థర్, వయసు 17, మాత్రమే బ్రతికిపోయాడు. ఇంటికి చేరేసరికి అది కేకు వాసన కాకుండా రక్తపు గాలి మాత్రమే. జీవితాంతం ఆర్థర్ ఆ సంఘటన మూస్తూ బ్రతికాడు. కానీ 1945లో కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కొందరు అంటారు చార్లెస్కు తలగాయం వల్ల మానసిక తికమక వచ్చిందని. మరికొందరు పెద్ద కూతురు మేరీతో అనైతిక సంబంధం బయటకు రాకూడదనే హత్యలు చేశాడని. ఇంకొందరు అసలే చార్లెస్ కాదు, ఇంకెవరో కుట్ర చేసి ఇలా మలిచారని కూడా చెబుతారు. ఏది నిజం, ఎవరు అబద్ధం ఎవరికీ తెలియదు. కానీ ఆ ఫోటోలో ఉన్న చిరునవ్వు నేటికి చూసిన వారికి చీకటి జ్ఞాపకం మిగిల్చుతుంది. కొన్నిసార్లు మనిషి మనసు జంతువుల కన్నా ప్రమాదకరం. హాలో క్రీక్ మిస్టరీ, నేటికీ సమాధానం లేని క్రిస్మస్ కథ. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.